ఓం వందే విష్ణుం నమామి శ్రియమథ చ భువం బ్రహ్మవాయూ చ వందే గాయత్రీం భారతీం తామపి గరుడమనంతం భజే రుద్రదేవం దేవీం వందే సుపర్ణీమహిపతిదయితాం వారుణీమప్యుమాం తాం ఇంద్రాదీన్ కామముఖ్యానపి సకలసురాన్ తద్గురూన్మద్గురూంశ్చ అభ్రమం భంగరహితం అజడం విమలం సదా ఆనందతీర్థమతులం భజే తాపత్రయాపహం జలజ్యేష్ఠనిభాకారం జగదీశపదాశ్రయం జగతీతలవిఖ్యాతం జగన్నాథగురుం భజే పృథ్వీమండలమధ్యస్థాః పూర్ణబోధమతానుగాః వైష్ణవాః విష్ణుహృదయాః తాన్ నమస్యే గురూన్మమ ఆపాదమౌళిపర్యంతం గురూణామాకృతిం స్మరేత్ తేన విఘ్నాః ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః. శ్రీ విద్యాసాగర మాధవతీర్థగురుభ్యో నమః. హరి ఓం. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೆ ನಮಿಪೆ ಕರುಣಿಪುದೆಮಗೆ ಮಂಗಳವ ವನಜಾಂಡದೊಳುಳ್ಳಖಿಲ ಚೇತನರು ಭುಂಜಿಪ ಚತುರವಿಧ ಭೋಜನ ಪದಾರ್ಥದಿ ಚತುರವಿಧ ರಸರೂಪತಾನಾಗಿ ಮನಕೆ ಬಂದುದನುಂಡುಣಿಸಿ ಸಂಹನನ ಕುಪಚಯ ಕರಣಕಾನಂದ ಅನಿಮಿಷರಿಗಾತ್ಮ ప్రదర్శన సుఖవనీవ హరి. నిన్నటి రోజున మన హరికథామృతసారం పాఠంలో భోజన రస విభాగ సద్యందు 7వ పద్యము కపిల నరహరి భార్గవత్రయ వపుషనేత్రది నాసికాస్యది శపరనామక జిహ్వయలి ದಂತದಲ್ಲಿ ಹಂಸಾಖ್ಯ ತ್ರಿಪದಿ ಪಾದ್ಯ ಹಯಾಸ್ಯ ವಾಚ್ಯದೊಳ ಅಪರಿಮಿತ ಸುಖಪೂರ್ಣ ಸಂತತ కృపణరొళగిద్దవరవర రస స్వీకరిసి కొడువ అనే పద్యాన్ని చెప్పుకున్నాం. ఈరోజు 8వ పద్యం. నిరుపమానందాత్మ హరి శంకరుషణ ప్రద్యుమ్న రూపదీరుತಿ ಹನುಭೋಕ್ತೃಗಳೊಳಗೆ ತಚ್ಚಕ್ತಿದನು ಎನಿಸಿ ಕರೆಸುವನು ನಾರಾಯಣ ನಿರುದ್ಧೆರಡು ನಾಮದಿ ಭೋಜ್ಯ ವಸ್ತುಗ ನಿರುತ ತರ್ಪಕನಾಗಿ తృప్తియ నీవ చేతనకే. పదచ్ఛేదము. నిరుపమ ఆనందాత్మ హరి సంకర్షణ ప్రద్యుమ్న రూపದಿ ಇರುತಿಹನು ಭೋಕ್ತೃಗಳೊಳಗೆ ತಚ್ಚಕ್ತಿದನು ಎನಿಸಿ ಕರೆಸುವನು ನಾರಾಯಣ ಅನಿರುದ್ಧ ಎರಡು ನಾಮದಿ ಭೋಜ್ಯ ವಸ್ತುಗ ನಿರುತ తర్పకనాగి తృప్తియ నీవ చేతనకే. ప్రతిపదార్థము. నిరుపమ సాటిలేని ఆనందాత్మ హరి ఆనందమే దేహముగా కలిగినటువంటి శ్రీహరి సంకరుషణ ప్రద్యుమ్న రూపది సంకర్షణ ప్రద్యుమ్న ఈ 2 రూపములతో భోక్తృಗಳೊಳಗೆ భోజనము చేసేటటువంటి భోక్తృలయందు తచ్చక్తిదను ఎనిసి భోజనము చేయు శక్తిని ఇచ్చినటువంటి వాడు అని అనిపించుకొని ఇరుతిహను సన్నిధాన పాత్రుడై ఉన్నాడు. నారాయణ అనిరుద్ధెరడు నామది నారాయణ అనిరుద్ధ నామద్వయముతో భోజ్య వస్తుగా భోజ్య పదార్థగతుడై కరసువ పిలువబడును. నిరుత నిరంతరము చేతనకే జీవునికి తర్పకనాగి తృప్తినిచ్చువాడై తృప్తియ నీవ తృప్తినిస్తాడు. తాత్పర్యం. అసదృశానంద స్వరూపుడైనటువంటి శ్రీహరి సంకర్షణ ప్రద్యుమ్న రూపములతో భోజనము చేసేటటువంటి వారి భోక్తృవు యందు ఉండి
వారికి భోజనము చేసేటటువంటి శక్తిని ఇస్తాడు. నారాయణ అనిరుద్ధ రూపద్వయముతో భోజన పదార్థములందు ఉంటాడు. ఈ విధంగా భోక్తలయందు ఉండి వారికి భుజించేటటువంటి శక్తినిస్తూ, భోజన పదార్థములందుండి వాటికి ఆ లక్షణములనిచ్చి నిరంతరము జీవులకు తృప్తిని కలిగించేటటువంటి వాడు శ్రీహరి అని చెబుతున్నారు. విశేష వివరణ. మనము మొదటే చెప్పుకున్నట్లుగా భోజనము చేసేటటువంటి అనేది ప్రక్రియ ప్రతినిత్యము మనం చేస్తాం. అది ఒక భగవంతుని పూజ యజ్ఞము అని మనము జ్ఞానానుసంధానపూర్వకంగా భోజనం చేయాలి. అప్పుడు అది పూజ అవుతుంది, యజ్ఞం అవుతుంది. ఉపమానరహితుడైనటువంటి అసదృశుడైనటువంటి సర్వోత్తముడైనటువంటి శ్రీహరి సంకర్షణ ప్రద్యుమ్న రూపములతో భోజనము చేసేటటువంటి భోక్తయందు ఉంటాడట భగవంతుడు. అంటే భగవంతుడు సంకర్షణ రూపముతో జ్ఞానేంద్రియములందు, మనకు 5 జ్ఞానేంద్రియములు ఉన్నాయి: చెవి, ముక్కు, కన్ను, చర్మము, నాలుక. జ్ఞానేంద్రియములందు సంకర్షణ రూపముతో, ప్రద్యుమ్న రూపముతో కర్మేంద్రియములందు చెయ్యి, కాలు, పాయు, ఉపస్థ, నోరు. వీటి యందు ప్రద్యుమ్న రూపముతో ఉండి భోజనము చేసేటటువంటి భోక్తలకు భోజనము చెయ్యగలిగినటువంటి శక్తిని ఇస్తాడట భగవంతుడు. అంటే భోజనము చెయ్యటానికి కూడా మనము శక్తులము కాదు, అశక్తులము, అస్వతంత్రులము. మనలో భగవంతుడు సంకర్షణ ప్రద్యుమ్న రూపములతో ఉండి భోజనము చేసేటటువంటి శక్తిని ఇస్తాడు. ఏ విధంగా? జీవుల మనస్సు యందు ఉండి శ్రీహరి రూపముతో ఉండి తినాలి అనేటటువంటి ఇచ్ఛాశక్తిని ఇస్తాడట. జీవుల జ్ఞానేంద్రియములందు సంకర్షణ రూపముతో ఉండి జ్ఞానశక్తిని ఇస్తాడట. 5 మనకు కన్ను, ముక్కు, భోజనం చేయడానికి ముందు చూడాలి, వాసన చూడాలి, తరువాత స్పర్శ బాగుండాలి. ఈ విధంగా జ్ఞానేంద్రియములకు ఆ శక్తిని ఇస్తాడట. జ్ఞానేంద్రియములందు సంకర్షణ రూపముతో ఉండి ప్రద్యుమ్న రూపముతో కర్మేంద్రియములందుండి క్రియాశక్తినిస్తాడట. మనం పని చేతితో తీసుకొని తినేటటువంటి శక్తినిస్తాడట. అన్నమునందు ఇక ఈ విధంగా ఉంటూ వారికి శక్తినిస్తూ కరసువను నారాయణ అనిరుద్ధ ಎರಡುನಾಮದಿ ಭೋಜ್ಯ ವಸ್ತುಗ ನಿರುತ తర్పకనాగి తృప్తియనీవ చేతనకే. నారాయణ రూపముతో నారాయణ రూపముతో అన్నమునందుండి అన్నము తిన్నప్పుడు మనకు ఆకలిని తీరుస్తాడట. నీళ్ల పానమునందు తాగేటటువంటి పదార్థములందు అనిరుద్ధ రూపముతో ఉండి మనము నీళ్లు తాగినప్పుడు దప్పికను తీరుస్తాడట. ఇక జఠరాగ్ని యందు అనిరుద్ధ నారాయణ అనిరుద్ధ రూపములతో ఉండి తిన్నటువంటి అన్నము నీళ్లు పచన అంటే జీర్ణక్రియ చేస్తాడట భగవంతుడు. మొత్తానికి మనము భోజనం చేయటం అనేటటువంటి ప్రక్రియ యందు భగవంతుడు సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ నారాయణ శ్రీహరి రూపములతో ఉండి ఒక్కొక్క ఇంద్రియములో ఒక్కొక్క రూపముతో ఉండి మనకు భోజనము చేయగలిగేటటువంటి శక్తిని, ఇచ్ఛాశక్తిని, క్రియాశక్తిని ఇచ్చి తినేటటువంటి అన్నమునందు నారాయణ రూపముతో ఉండి తిన్నప్పుడు ఆకలిని తీర్చటము, నీటి యందు అనిరుద్ధ రూపముతో ఉండి నీరు తాగినప్పుడు దప్పిక తీరటము, తిన్నటువంటిది అజీర్ణము కాకుండా అజీర్ణమై రోగగ్రస్తులము కాకుండా జీర్ణక్రియను నారాయణ అనిరుద్ధ రూపములతో భగవంతుడు చేస్తున్నాడు. ఇక్కడ మనకు నిరుత తర్పకనాగి తృప్తియనీవ చేతనకి. మనకు వాడు నిత్యతృప్తుడు, వానికి ఏదీ అవసరం లేదు. అయితే
మన యందు ఉండి వాడు తనదే అయినటువంటి స్వాఖ్య రసాన్ని స్వీకరించి మనకు తృప్తినిస్తాడట. భోజనం చేయటం అనేటటువంటిది కేవలము కడుపు నింపుకోవడానికి కాదు, తృప్తి. మనము కడుపు నిండా భోజనం చేయటం కాదు, తృప్తిగా భోజనము చాలా తృప్తిగా ఉన్నది. ఒక్కొక్క మారు మనకు కడుపు నిండిపోతుంది, తినడానికి సాధ్యం కాదు, అయితే తృప్తి మాత్రం ఉండదు. భోజనం చేసినటువంటి తృప్తి అనే భావన మనకు రాదు. ఆ తృప్తి అనేటటువంటి భావనను ఇచ్చేటటువంటి వాడెవడు? నిరుత తర్పకనాగి తృప్తి అనీవ చేతనకే. వాడు మనలో ఉండి మనకు ఆ భోజనము తృప్తి కలిగింది, తృప్తిగా భోజనం చేశాను అనేటటువంటి భావనను, తృప్తిని ఇచ్చేటటువంటి వాడు భగవంతుడే కానీ వేరు కాదు. ఈ ప్రాకృత పదార్థములు మనకు తృప్తిని ఇవ్వవు. వాటి యందు కూడా భగవంతుడే ఉండి వాటి లక్షణములను వాటికి కలిగించి చక్కెరకు తీపిని కలిగించి ఆ తీపి తిన్నప్పుడు ఆ తీపి యొక్క రసాస్వాదనను మనకు ఇచ్చేటటువంటి వాడు కూడా భగవంతుడే. కాబట్టి భోజనం చేయటం, కడుపు నింపుకోవటం వేరు, భోజనం చేయటం వలన కలిగేటటువంటి తృప్తి వేరు. ఆ తృప్తి వచ్చినప్పుడే భోజనానికి పరిపూర్ణత ఉంటుంది, సాఫల్యత ఉంటుంది, సార్థకత ఉంటుంది. మనకొక్కొక్క మారు కొంతమంది కుంభాలు లాగిస్తూ ఉంటారు. ఎంత అన్నం చేసినా వాళ్లకు చాలదు. అయినా నీకు తృప్తి కలిగిందా అంటే తృప్తి కలగలేదంటాడు. ఇంకా నాకు కావాలి అని తింటూ ఉంటాడు. ఎందుకు? భగవంతుడు వానికి తృప్తిని ఇవ్వలేదు కాబట్టి. కొంతమందికి పిడికెడు అన్నముతోనే తృప్తి దబ్బా కడుపు నిండా నాకు తిన్నాను, తృప్తి కలిగింది. ఎందుకు? తృప్తి అనీవ తర్పకనాగి తృప్తి అనీవ చేతనకి. ఇందుకు మనకు శ్రీనివాస కళ్యాణంలో శుకాచార్యుల వారు తమ ఆశ్రమానికి శ్రీనివాసుడిని పిలిచి లోపల అతనికి మాత్రము తింత్రిణీ రసము, అన్నము, కొర్రన్నము పెట్టి భోజనం పెడితే బయట మిగిలిన వచ్చేటువంటి కోట్లాది మంది భక్తులందరికీ ఆకలి వేస్తుంది, వాళ్లకు హాహాకారాలు చేస్తారు. అప్పుడు శ్రీనివాసుడు తాను బయట వచ్చి ఒక్కసారి ఒక్క త్రేపును తేపుతాడు. త్రేగిన వెంటనే అందరికీ మృష్టాన్న భోజనము కలిగినటువంటి తృప్తి కలుగుతుంది. వాళ్ళు నిజంగా మృష్టాన్నాన్ని తినలేదు భౌతికంగా. అయితే ఎప్పుడైతే శ్రీనివాసుడు శుకాచార్యుల వారు పెట్టినటువంటి తింత్రిణీ రసము, కొర్రన్నము తిని దానిలో ఉన్నటువంటి స్వాఖ్య రసాన్ని తాను స్వీకరించి నిత్యతృప్త గృహాణేదం, నిత్యతృప్తుడైనటువంటి ఆ శ్రీనివాసుడు ఒక్క త్రేపు త్రేగినాడు. దానితో అందరికీ కూడా కోట్లాది మంది తన భక్తులందరికీ, భక్త వృందానికి మృష్టాన్న భోజనము కలిగినటువంటి తృప్తిని కలిగింది. అదే ఒక ఉదాహరణ. తర్పకనాగి తృప్తి అనీవ చేతనకే. తర్పకుడు తాను నిత్యతృప్తుడై తృప్తిని ఇస్తాడు భగవంతుడు. ఇక్కడ మొత్తానికి ఈ పద్యంలో జీవులయందు, జీవుని శరీరములందు, కర్మేంద్రియ జ్ఞానేంద్రియములందు భోజనం చేయటానికి ఆ ఇంద్రియాలు కావాలి, మనస్సు కావాలి. వాటి యందు శ్రీహరి సంకర్షణ ప్రద్యుమ్న రూపముతో ఉండి క్రియాశక్తిని ఇస్తూ, తినేటటువంటి అన్నమునందు నారాయణ రూపముతో, తాగేటటువంటి నీటి యందు అనిరుద్ధ రూపముతో ఉండి తాగటం తినటం వలన ఆకలి దప్పికలు తీర్చి, తిన్నటువంటి అన్నము నీళ్లు జీర్ణం కావాలి అనంటే జఠరాగ్ని యందు నారాయణ అనిరుద్ధ రూపములతో ఉండి పచనక్రియను చేసి మనకు శక్తిని, ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి వాడు భగవంతుడు భోజనము ద్వారా. ఈ జ్ఞానానుసంధానముతో భోజనం చెయ్యాలి. చేసినప్పుడు మాత్రమే అది వైశ్వానర నామక యజ్ఞం అవుతుంది, పూజ అవుతుంది. నిత్యము మనము యజ్ఞమును ఆచరించినటువంటి వాళ్ళమవుతాము అని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.